RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల డాక్టర్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నాయకులు అనడంతో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ జై భీమ్ కాంగ్రెస్ గుర్తుకే మన ఓటు జై గుర్తుకే చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు ఇంకా వెనక జరగాలి నువ్వే పడుతున్నావు రండి అక్రమ్ ఇది ఆటదిరు డాక్టర్ సాబ్ ఇడుదిరు మొత్తం తిరగాల నువ్వు మొత్తం తిరుగు సార్ నువ్వే పట్టుకో ఇట్లా డాక్టర్ నువ్వే పట్టుకో ఇట్లా ఓకేనా రైట్ రైట్ डॉक्टर बाबा साहेब अम्बेडकर की बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर की जय भीम जय भीम जय भीम जय भीम भारत राज्यांग निर्माता विश्वरत्न बोधिसत्व परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर की बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर की जय भारत నేటి ఒక ప్రత్యేకమైన సమావేశానికి మన దళిత సంఘాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సంఘాల నుంచి ఒక చిన్న కార్యక్రమం చేద్దామని సందేశం ఇచ్చిన వెంటనే తక్షణమే మొత్తం వచ్చినందున వారి అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి మన గణపతి అన్న గారికి ఒక మాట చెప్పిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. అయితే నేటి ఎన్నికల రణరంగం లోపల బీజేపీ భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ఏ రకంగా చేయాలనో ఆ రకంగా తన అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల కాలం పాటు అనుభవించిన అధికారాన్ని మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలని 400 ఎంపీ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తానని, అదే రకంగా భారతదేశం అనే పేరుని కూడా హిందూ దేశంగా మారుస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హక్కులని హరిస్తానని, ముస్లింల క్రైస్తవుల యొక్క రిజర్వేషన్లు పూర్తిగా తీసేస్తారని, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మన అణగారిన వర్గాలను అణగదొక్కేటువంటి విషయం మీద పట్టుపట్టి కావాలని ఎంపీ సీట్లు అడుగుతారు. అందుకు అందరూ యావత్ భారతదేశంలోని మన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలన్నీ ఈ విషయాన్ని గమనించి మన ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం రాసి ఇచ్చినటువంటి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సోనియా గాంధీ, గతంలో ఉన్నటువంటి నెహ్రూ పెద్ద మనుషుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మన భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి విజయవంతంగా రుణకని గెలిపించి మనం ఢిల్లీకి పంపాల్సిన అదిగా కోరుతూ ఈ పూర్తి విషయం మన అన్నగారు మీతోటి అన్నీ మాట్లాడి విషయాన్ని తెలియజేసిన నేను పెంచకలపేట మండలంలో ముఖ్యంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులందరికీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున రామ్ రామ్ జై భీమ్ తెలియజేస్తూ ఇవాళ ముఖ్యంగా ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లిఖితపూర్వకంగా
అప్లికేషన్ కూడా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమైతే ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో బీజేపీ ప్రభుత్వం గత 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు 400 సీట్లు కావాలి, రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక పక్కన చెప్పుకుంటూ చేస్తున్న తరుణంలో రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఇప్పటి వరకు రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ కల్పించి ఇప్పటి వరకే అట్టడుగునున్న మా పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. రేపు రాజ్యాంగాన్ని వాళ్ళు కూలిస్తే దాన్ని రాజ్యాంగాన్ని తీసేస్తే రేపు మా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మా నాయకులందరం కూడా కలిసి వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విన్నపం చేయడం జరిగింది. నువ్వే భగవంతుడా, నువ్వే కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు నువ్వు దీనికి ఈ రిజర్వేషన్లకు ఆ రోజు ఛత్రపతి సాహూజీ మహారాజ్, జ్యోతిబా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో దీని రిజర్వేషన్లు కల్పించి ఇవాళ రాజ్యాంగం దేశమంతా కూడా రాజ్యాంగం నడుస్తుంటే ఇవాళ 400 మాకు సీట్లు కావాలని ఓపెన్గా బీజేపీ వాళ్ళు చెప్తారు. ఏదైతే 400 సీట్లు వస్తే మేము తప్పకుండా రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లే మారుస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఇప్పుడు లిఖితపూర్వకంగా కూడా నువ్వే కాపాడాలని ఆయనకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ సభ్యులు రామచంద్ర గారు, అదేవిధంగా మా నాయకుడు డాక్టర్ లాహరాజు గారు, అదేవిధంగా ఆస్వాద్ నుంచి వచ్చిన రాజ్కోట్ సేవా సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు బావగారు అయినటువంటి పేందూరు సుధాకర్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీ సభ్యులు శ్రీరామ్ తిరుపతన్న గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మాజీ సర్పంచులందరికీ, ఆదివాసీ సంఘాల నాయకులందరికీ, అదేవిధంగా ఎస్సీ సంఘాలు అన్ని మిగతా ఆశన్న గారికి అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ఒక్కటి చెప్తున్నాం. దయచేసి ఈ సందర్భంగా యావత్ రాష్ట్రమంతా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా మొత్తం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ప్రమాదం జరగబోతోంది. కాబట్టి మీరు మేధావులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జరగబోయే ఎన్నికల్లో రేపు 13 తారీఖు నాడు మన తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించి తప్పకుండా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం తప్పకుండా ఆత్రం సుగుణకు అందరూ కూడా అన్ని సంఘాలు కూడా కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసి మా సుగుణని పెద్ద ఎత్తున గెలిపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం ఉంటేనే మా బడుగు బలహీన వర్గాలకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. ఈ రాజ్యాంగాన్ని మారిస్తే రేపు మా పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అన్ని కులాల మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించాలి, వీళ్ళు ఆగం కావద్దు. దయచేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి సంఘం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా ఏకృతమై తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అన్ని రిజర్వేషన్లు మేము ఉంచుతాం, అన్ని తీరులో కులగణన చేస్తామని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తే వీళ్ళు ఓపెన్గా బీజేపీ వాళ్ళు మేము రిజర్వేషన్లే క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సందర్భంగా మేము ఏదైతే మీడియా ద్వారా చూడడం జరిగింది, ముసాయిదీ తయారై ఉంది. 570 పేజీల ముసాయిదీ తయారు చేసి పెట్టిర్రు. తప్పకుండా వాళ్ళకి 400 సీట్లు వాళ్ళు ఓపెన్గా అడుగుతాను. 400 సీట్లు వస్తే మేము తప్పకుండా రిజర్వేషన్లు చేంజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు కానీ, మేధావులు కానీ, అన్ని కుల సంఘాలు కానీ ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా 13 తారీఖు నాడు ఎన్నికల్లో ప్రతి కులం అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద వేసి ముఖ్యంగా ఆత్రం సుగుణని పెద్ద ఎత్తున గెలిపించవలసిన బాధ్యత మనం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి అందుకే ఈ కార్యక్రమం చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రామ్ రామ్, జై భీమ్, నమస్కారాలు తెలియజేస్తున్నాం.